సో అందరికీ నమస్కారం. మీ అందరికీ విదితమే అంతకుముందు ఒక బయట అనేటువంటిది మీ అందరికీ కూడా పంపించడం జరిగింది. అది కూడా పూర్తిగా పోలింగ్ పర్సనల్స్ అండ్ ఇతర ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మెసేజ్ చాలా ఎఫెక్టివ్గా చేరింది. అయితే మరొకసారి పీఓ ఏపీఓ ట్రైనింగ్స్ లొకేషన్స్ మారాయి కాబట్టి అండ్ ఓపీఓలు పోలింగ్ పర్సనల్ ఇతర వాళ్ళందరూ కూడా ట్రైనింగ్కి రారు కాబట్టి సో ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర ఎటువంటి వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము, ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటాము, ఇతర జిల్లాల్లో ఓటు ఉండుంటే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేసుకుంటామన్నది మరొకసారి మీడియా ద్వారా ఈ మెసేజ్ అనేది మా ఎన్టీఆర్ జిల్లాలో ఉండే అందరూ పోలింగ్ ఆఫీసర్లకి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, ఇతర అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి అండ్ పోలీస్ పర్సనల్స్కి, వీడియోగ్రాఫర్స్ అవ్వచ్చు, అదర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అవ్వచ్చు, అందరికి కూడా మొదటిగా ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు వీళ్ళిద్దరికీ కూడా మనము 7 నియోజకవర్గాల్లో 4వ తారీఖున కొంతమందికి, 6వ తారీఖున కొంతమందికి ఉదయము పూటల మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడే ఎక్కడైతే మనకు ట్రైనింగ్ ఇస్తామో అదే ప్లేస్లో మధ్యాహ్నం నుండి మనము వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు అనేది ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఆ నియోజకవర్గంకు మీరు వెళ్ళారంటే ఆ నియోజకవర్గంలో మీకు ఓటు ఉండదు. ఎందుకంటే రెసిడెన్స్ ఎక్కడైతే ఉందో రెసిడెన్స్ కానిది మీకు అలాట్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముందుగానే మేము బ్యాలెట్ అనేటువంటి ముందుగానే ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అక్కడికి వెళ్ళినటువంటి పీఓలు ఏపీఓలు ఎంతమంది ఆ నియోజకవర్గంకి వెళ్ళారు, ఏ ఏ నియోజకవర్గాల నుండి అక్కడికి వెళ్ళారు, వాళ్ళంతా కూడా ఫామ్ 12 ఇప్పటికే ఇచ్చున్నారా లేదా, ఫామ్ 12 ఇచ్చుంటే ఎనెక్సర్ 4లో వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ ఎంత అదంతా చూసుకొని అక్కడే మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తిరువూరుకి ఇటు మైలవరం నుండి ఒక 30% వెళ్ళారు, పక్కనుండేటువంటి విజయవాడ వెస్ట్ నుండి ఒక 30% వెళ్ళారు, విజయవాడ ఈస్ట్ నుండి ఒక 40% వెళ్ళారే అనుకుందాం. సో ఈ 30% అండ్ 30% అండ్ 40% మైలవరంకు సంబంధించినటువంటి బ్యాలెట్స్ అండ్ ఎలాగా పోస్టుల పీసీకి కావాల్సిన బ్యాలెట్ అన్నిటికీ ఒకటే కాబట్టి ఈ 30 మంది ట్రైనింగ్ అటెండ్ అయ్యేది తిరువూరు కాబట్టి తిరువూరులోనే ఆ రోజు ఓటు వేసుకోవడానికి మధ్యాహ్నం వెసులుబాటు అనేటువంటిది ఏర్పాట్లు చేస్తాము. అది మైలవరం వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా, అది లేకపోతే విజయవాడ వెస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా, లేకపోతే విజయవాడ ఈస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా. సో ఆ పీఓలు ఏపీఓలకి ఇది క్లియర్గా ఉంది. ఒకవేళ ఈ 3 నియోజకవర్గాలే కాకుండా వాళ్ళకు ఓటు పక్కనుండే గుంటూరు జిల్లాలో ఉంది, పక్కనుండే కృష్ణా జిల్లాలో ఉంది, పక్కనుండే ఏలూరు జిల్లాలో ఉంది. మరొకసారి చెప్తాను, అంటే ఈ 3 జిల్లాల్లో కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు కృష్ణా జిల్లా అవ్వచ్చు, అటు ఏలూరు, ఇటు గుంటూరు జిల్లాలో ఎక్కువ మందిలో ఉండడానికి అవకాశం ఉంది. అంటే విజయవాడలో ఎంతమంది ఉంటారో సబర్బన్స్ ఉన్నాయి కాబట్టి తాడేపల్లిలో చాలామంది ఉండొచ్చు, పక్కనున్న సో కానూరులో కూడా ఎక్కువ మంది ఉండొచ్చు, పక్కన నూజివీడులో కూడా ఎక్కువ మంది ఉండొచ్చు. కాబట్టి సో ఇలాంటి వాళ్ళకి కూడా ఎలా అయితే ఈ 3 నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి దానికి ఏర్పాటు అక్కడ చేస్తామో ఈ 3 జిల్లాలకు కూడా అక్కడే ఏర్పాటు అనేటువంటి చేస్తాము. కాబట్టి వాళ్ళు అక్కడే ఈ పీఓలు ఏపీఓలు ఎవరైతే ఆ ట్రైనింగ్కి వెళ్తారో ఆ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి ఇతర నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళది కూడా అక్కడేతో పాటుగా ఈ 3 జిల్లాల్లో ఉండే వాళ్ళది కూడా అక్కడే ఏర్పాటు అనేటువంటి చేస్తున్నాం. అయితే మీరు ఇతర జిల్లాల్లో 2-3 ఉండొచ్చు, లైక్ ఏ వెస్ట్ గోదావరినో లేకపోతే విశాఖపట్నమో లేకపోతే ఏ ప్రకాశమో ఇలా 2-3 ఉండొచ్చు. వాళ్ళ గురించి మాత్రం మనకి ఇక్కడ 5వ తారీఖున, ఎందుకంటే వాళ్ళు 4వ తారీఖున రాలేరు కాబట్టి 5వ తారీఖున మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పీఓలు ఏపీఓల గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకి వాళ్ళు వచ్చి సో ఆ ఎనెక్సర్ 4లో వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళ ఫామ్ 12 వాళ్ళదంతా చూసుకొని
ఇతర జిల్లాలు ఇప్పుడు నేను చెప్పిన 3 జిల్లాలు కాక ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్కడైనా ఓటు ఉంటే ఈ సెంట్రలైజ్డ్ ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పీఓ ఏపీఓస్కి సంబంధించింది. ఇక ఓపీఓస్కి వచ్చేసరికి అదర్ పోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళకి ట్రైనింగ్ అయితే మనం ఇచ్చే ప్రొవిజన్ లేదు కాబట్టి సో వాళ్ళు ఎక్కడ అలాట్ అయ్యారో దాంతో సంబంధం లేకుండా వాళ్ళు ఇప్పుడు ఎక్కడ రెసిడెన్స్ ఉంటున్నారో ఎక్కడ ఓటు ఉందో ఇప్పుడు మీ రెసిడెన్స్ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మీ నియోజకవర్గం దగ్గరికి వెళ్తే సపోజ్ విజయవాడ సెంట్రల్లో మీకు రెసిడెన్స్ అనేటువంటిది ఉంది, మీ ఓటు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఓటు మీకు ఎక్కడ పోలింగ్ స్టేషను ఏ అసెంబ్లీ మీకు అలాట్ అయింది అన్నది పక్కన పెట్టండి, మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ఆర్ఓ దగ్గర ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పేసి మీ అందరికీ కూడా రేపు న్యూస్ ఐటెంలో వస్తుంది. సో విజయవాడ సెంట్రల్కి సంబంధించినటువంటి ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ పర్మనెంట్గా ఎక్కడ ఉంటుంది, సో విజయవాడ ఈస్ట్కి సంబంధించింది ఎక్కడ ఉంటుంది, విజయవాడ వెస్ట్కి సంబంధించింది ఎక్కడ ఉంటుంది, మైలవరంకి సంబంధించింది ఎక్కడ ఉంటుంది, తిరువూరుకి సంబంధించింది ఎక్కడ ఉంటుంది, నందిగామది ఎక్కడ ఉంటుంది, అండ్ మన జగ్గయ్యపేటది ఎక్కడ ఉంటుంది అన్నది క్లియర్గా ఇస్తాము. ఎందుకంటే జగ్గయ్యపేట వరకు, నందిగామ వరకు అండ్ మైలవరం వరకు, తిరువూరు వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ ఎక్కడైతే ఆర్ఓ ఆఫీసెస్ ఉన్నాయో అక్కడ సఫిషియెంట్ స్పేస్ అనేటువంటిది ఉంది. వేరాజ్ విజయవాడలో ఉండేటువంటి ఈ వెస్ట్ కానీ సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ వాళ్ళ యొక్క ఆర్ఓ ఆఫీసెస్ అంత స్పేస్ ఉండదు కాబట్టి వాళ్ళ పర్మనెంట్ వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర ఎలాగైతే పీఓ ఏపీఓలకు ఏర్పాటు చేస్తున్నారో అదే కంటిన్యూ అవుతుందా లేకపోతే దాంట్లో మార్పు ఉంటుందా అనేటువంటిది రేపు న్యూస్ ఐటెంలో వస్తుంది. సో కాబట్టి ఓపీఓలు అందరూ కూడా మీ రెసిడెన్స్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మీరు ఓటు అనేది వేసుకోవచ్చు. అంటే రెసిడెన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన దాని గురించే. ఒకవేళ మీరు ఇప్పుడు మీ రెసిడెన్సు మైలవరంలో ఉన్నప్పటికీ మీ ఓటు అనేటువంటిది ఒకవేళ విజయవాడలో ఉంది అని అంటే మైలవరంలో మీరు మీ దగ్గరలో ఉన్న ఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడే మీ యొక్క విజయవాడకి రావాల్సిన పని లేదు, అక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఓపీఓలు కూడా పక్క 3 జిల్లాలు ఉన్నాయి కదా, పక్క 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు గుంటూరు కానీ ఇటు కృష్ణా కానీ ఇటు ఏలూరు కానీ వాటిని కూడా పీఓ ఏపీఓలకి ఎలా చేస్తున్నామో సిమిలర్ ప్రాసెస్లో ఎక్కడెక్కడైతే మీకు రెసిడెన్స్ అనేటువంటిది ఉందో ఎక్కడ ఏ ఆర్ఓ దగ్గరికి అయితే వెళ్తున్నారో అక్కడే మీ ఈ బ్యాలెట్ అనేటువంటిది పంపించే ఏర్పాట్లు అనేటువంటి చేసుకుంటున్నాము. ఇక ఇతర జిల్లాలకు సంబంధించినది ఎక్కడైనా ఒకవేళ ఉంటే సెంట్రలైజ్డ్ ఫెసిలిటేషన్ సెంటర్ మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరికి రావాల్సి వస్తుంది. ఏ తిరుపతిలో ఓటు ఉంది అనుకునంటే అతను వెళ్ళి సెంట్రల్లో రెసిడెన్స్ ఉన్న సెంట్రల్ ఆర్ఓ దగ్గర కాకుండా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఓపీఓస్కి ఏదైతే అప్లికబుల్లో సేమ్ థింగ్ పోలింగ్ పర్సనల్కి ఇదే అప్లికబుల్, వీడియోగ్రాఫర్స్కి ఇదే అప్లికబుల్, అదర్ పర్సనల్ ఆన్ ఎలక్షన్ డ్యూటీకి కూడా ఇదే అప్లికబుల్. సో అగైన్ ఐ విల్ రిపీట్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ కూడా ఇదే అవుతుంది. సో ఒకసారి రిపీట్ చేస్తాను. పీఓలు ఏపీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4వ తారీఖున 6వ తారీఖున రెస్పెక్టివ్ ఆర్ఓ దగ్గర ట్రైనింగ్ అవుతుంది కాబట్టి అక్కడే వాళ్ళకి బ్యాలెట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఇతర నియోజకవర్గాలు అవ్వచ్చు, పక్క 3 జిల్లాలది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళలో ఎవరైనా ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుండి తీసుకొని ఆ ఇతర జిల్లాలది మన 5వ తారీఖున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెంట్రలైజ్డ్ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది. ఓపీఓలు మరియు పోలీస్ పర్సనల్ ఆల్ అదర్ పర్సనల్కి సంబంధించిన వాళ్ళదంతా కూడా మీరు రెస్పెక్టివ్ ఎక్కడైతే రెసిడెన్స్ ఉందో మీరు ఎక్కడ డ్యూటీ పడిందన్న దాన్ని మర్చిపోండి. మీకు ఎక్కడైతే డ్యూటీ అనేది మీరు ఎక్కడైతే రెసిడెన్స్ ఉందో ఎక్కడైతే ఓటు ఉందో ఆ ఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడ ఉండే అనెక్సర్ 4లో మీకు ఆల్రెడీ ఫామ్ 4 ఇచ్చున్నారు కాబట్టి ఆ సీరియల్ నెంబర్ తీసుకొని మీకు అక్కడే ఓటు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో పక్క జిల్లాలు అనేది ఈ 3 ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కూడా అక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము. ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మనము సెంట్రలైజ్డ్ దాంట్లోనే ఇస్తున్నాము. అయితే ఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ
టైం అయిపోయింది, లేదు 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, ఈవెన్ ఒకవేళ అవసరము అనుకుంటే 7వ తారీఖు కూడా అనేటువంటిది ఆర్ఓ లెవెల్లో 7 ఆర్ఓ లెవెల్లో ఏర్పాటు చేసుకుంటున్నాము. సో ఇక్కడ కూడా ఇక్కడ మన సెంట్రలైజ్డ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడైతే ఉందో ఇది ఇతర జిల్లాలకు సంబంధించినటువంటిది ఏర్పాట్లు చేసుకుంటూ ఎవరైనా ఒకవేళ జెన్యూన్గా అక్కడికి వెళ్ళలేకపోయాము, అటువంటి పరిస్థితుల్లో మాకు ఇక్కడైనా కల్పిస్తారా అంటే అక్కడ ఓటు వేశారా లేదా చూసుకొని అక్కడ ఓటు వేయిపోయి ఉంటే డిక్లరేషన్ తీసుకొని దెన్ వితిన్ ది జిల్లా అయినప్పటికీ కూడా అక్కడ వెళ్ళలేకపోయారు, అక్కడే రెసిడెన్స్ అయినప్పటికీ కూడా కొన్ని కారణాల చేత అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళ విజయవాడలో టెంపరీగా వచ్చేస్తున్నారు, అటువంటి పరిస్థితుల్లో చూసుకొని అక్కడ ఓటు ఇవ్వలేదు అని ఒకసారి మేము ఎంక్వైరీ చేసుకున్నాక సెంట్రలైజ్డ్ ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా అధికారులకి సహకరిస్తాము, ఎవరైతే ఈ పోలింగ్ సిబ్బంది అందరికీ కానీ సహకరిస్తాము. ఇక ఈ దీనికి సంబంధించినంత వరకు ఎలా 13B అనే కవర్ ఎలా తీసుకోవాలి, పోస్టల్ బ్యాలెట్ ఎలా తీసుకోవాలి, ఈ పోస్టల్ బ్యాలెట్లో టిక్ అనేటువంటిది ఎంత జాగ్రత్తగా పెట్టాలి, ఎలా మడత పెట్టి దానిని 13Bలో పెట్టి 13B పైన సీరియల్ నెంబర్ అనేది మర్చిపోకుండా రాసి తర్వాత 13Aని డిక్లరేషన్ అనేది అటెస్టేషన్ చేసుకొని ఆ 13Aలో చేసినప్పుడు దాని యొక్క సీరియల్ నెంబర్ కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా రాసుకొని ఈ 13A డిక్లరేషన్ని 13B అనే ఒక కవర్లో పెట్టినటువంటి పోస్టల్ బ్యాలెట్ని 13B పైన సీరియల్ నెంబర్ రాసుకొని అండ్ 13Aలో ఉండేటువంటి డిక్లరేషన్ అంటే కైండ్ ఆఫ్ ఒక A4 షీట్ లాంటిది, దానిపైన సీరియల్ నెంబరు అటెస్టేషను మీ సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండేటట్టు అటెస్ట్ చేసేటువంటి అధికారం మేమే ఏర్పాట్లు చేసుకుంటాము, ఆ సిగ్నేచర్ ఉండేటట్టుగా ఐడెంటిఫైయర్ సిగ్నేచర్ ఉండేటట్టుగా మేము ఎన్ష్యూర్ చేసుకుంటాము. ఈ రెండూ కలిపి 13C అని చెప్పి పెద్ద కవర్లో పెట్టి ఆ పెద్ద కవర్లో పైన కూడా ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దెన్ దానికి సంబంధించిన సీరియల్ నెంబర్ ఉంటే సీరియల్ నెంబర్ అనేటువంటిది రాసి మనము డ్రాప్ బాక్స్లో వేయాలి. సో ఈ ప్రొసీజర్లో ఎక్కువగా ఎలా తప్పు జరుగుతుంటుందంటే 13A అనే డిక్లరేషన్లో సీరియల్ నెంబర్ వేసుకోకపోవడము, సంతకం మిస్ అవ్వడము, తర్వాత అటెస్టేషన్ సిగ్నేచర్ మర్చిపోవడము, 13B కవర్ తీసుకునేటప్పుడు ఆ Bలో లోపల బ్యాలెట్ పెడతారు కానీ తర్వాత పైనుండే 13B కవర్ పైన సీరియల్ నెంబర్ వేసుకోకపోవడము, లేదు ఇందాక తీసుకున్న డిక్లరేషన్ని బ్యాలెట్ని రెండు కలిసి 13Bలో ఒక్క దాంట్లో పెట్టేసి ఈ చిన్న కవర్ని అంతా కలిసి పెద్ద కవర్లో పెట్టడము, ఇలా చాలా రకాలుగా రిజెక్షన్స్ అనేటువంటివి తిరస్కరణ జరుగుతూ ఉంటుంది. సో మాకు ఆ వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర సఫిషియెంట్ సిబ్బంది ఉంటారు, ప్రాపర్గా గైడెన్స్ అనేటువంటి ఇస్తారు. కాబట్టి ఈ చక్కటి ఫెసిలిటీని అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క మనవి. ఇది యాక్చువల్గా ఈ వీడియో అనేటువంటిది ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఇతర సిబ్బంది ఎవరెవరైతే ఎలక్షన్కి అనేటువంటిది వేశారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్ మిగిలిన డిఓస్ మిగిలిన జిల్లాల దగ్గర ఇది ఉంటుందే ఉండదా అనేటువంటిది కన్సర్న్డ్ కలెక్టర్, కన్సర్న్డ్ ఆర్ఓలు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి దానికే వ్యాలిడ్. థ్యాంక్ యూ.